LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. సత్యవేడు అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం సాక్షిగా కూటమి కుమ్ములాటలు బయటపడ్డాయి. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీకి దూరంగా ఉన్నంత మాత్రాన ఎమ్మెల్యేను పక్కన పెట్టి నియోజకవర్గంలో పనులు ఎలా చేసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరు కోఆర్డినేటర్, మరొకరు పరిశీలకుడు అంటూ సత్యవేడులో ఎంతమంది పెత్తనం చేస్తారంటూ ప్రశ్నించారు. ప్రజాప్రతినిధిగా ఉన్న తనకు కాకుండా బయట వ్యక్తులకు ఎస్పీ సెల్యూట్ చేయడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. తనని కాకపోయినా పార్టీ కార్యక్రమాలకు తన కొడుకును అయినా పిలవాలని, నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు, కుల రాజకీయాలు చేయొద్దని ఆవేదన వ్యక్తం చేశారు ఆదిమూలం. ఎమ్మెల్యే నేను వేరే వాడికి సెల్యూట్ కొడతారు. మీరు ఎక్కడిచ్చారు మీకు అధికారం? ఎవరిచ్చారు మీకు అధికారం? సాక్షాత్ ఎస్పీ గారిని అడిగినాను, ఇమ్మీడియట్గా అలాంటి వాళ్ళని ఉండకూడదని చెప్పాను. నేను ఎవరైతే తీసుకుని వచ్చారో వాళ్ళు పోతారా? నీకేం ప్రోటోకాల్ ఉందండి? ఎమ్మెల్యేనా, ఎమ్మెల్సీనా, ఎంపీపీనా, జడ్పీటీసీనా, మంత్రినా? ఎవరిచ్చారు మీకు అధికారం? పార్టీ పరంగా చేసుకొని పోండి, కాదన్నాం. పార్టీ పరంగా బలోపరిచాను, కాదన్నాం. ఎవరైతే నా పైన తప్పులు చేశారో వాళ్ళని వెంబడి తీసుకుని పోతారా? పరిశీలకుడు, ఒకడు కోఆర్డినేటరు, ఇంకోటి ప్రోగ్రామ్ కోఆర్డినేటరు. ఎంతమంది అండి సత్యవేడికి? ముఖ్యమంత్రి నాకు అన్ని చెప్పేశాడు, నన్ను చూసుకోమన్నాడు, నన్ను చేసుకోమన్నాడు, నేను ఇన్ఛార్జ్ అని ఎవరు చెప్పాడు? ముఖ్యమంత్రి చెప్పాడా? చెప్పండి, దీన్ని చూపించండి.